హలో మై డియర్ బాయ్స్, రెడీగా ఉన్నారా? ఈ బాంగ్లాని సెకండ్ టైం పిస్క నీకు. అరే రెడీగా ఉన్నది ఏంటి గంభీర్ బాబాయ్, నేనెప్పుడో రెడీ. ఈ బాంగ్లాని ఈ మ్యాచ్ తో స్మాష్ చేసేస్తాం. తెలుసు కదా ఫస్ట్ మ్యాచ్ లో ఎలా సెంచరీ కొట్టానో, అలాగే ఈ మ్యాచ్ లోను కొడతా. ఈ మ్యాచ్ లోను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నేనే కొట్టేస్తా. అశ్విన్ అశ్విన్ అంటారా బాబు? అరే అది అశ్విన్ బ్రో, ఆ ఊపుతోనే ఉండు. ఫస్ట్ మ్యాచ్ ఏ విధంగా పిసికేసామో సెకండ్ మ్యాచ్ ని కూడా అదే విధంగా పిసికేద్దాం. అమ్మా, లేకపోతే ఆ పాకిస్తాన్ తో గెలిచేసి వచ్చేసి ఎంత ఓవర్ చేసిరి. ఈ సెకండ్ మ్యాచ్ గెలిచేసి మన పవర్ ఏంటో చూపించాలి. అరే ఏంది రోహిత్ బ్రో, ఒక్క మ్యాచ్ గెలిచేపాటికి అంత సీనా? అమ్మా, చూపిస్తాం. మేమేమంటే చూపిస్తాం. ఫస్ట్ మ్యాచ్ మా టైం బాగోలేక దొబ్బింది, అలాగే ఈ మ్యాచ్ ఎలా దొబ్బుతుంది అనుకుంటున్నారు? చూపిస్తాం, మా పవర్ ఏంటో చూపిస్తాం. మీతో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయామనిసి మంచి కసి మీద వస్తున్నాము, ఇక మీకుంటుంది చూసుకోండి. ఫస్ట్ మ్యాచ్ లో గిల్లు, పంత్, అశ్విన్ ఏ విధంగా సెంచరీ కొట్టారో ఈ మ్యాచ్ లో మా పక్క ఎవరెవరు కొడుతున్నారు అనుకుంటున్నావు? నేను, ముషీబా అండ్ షకీబు. ఇక రచ్చే రచ్చే. అరే శాంతో బ్రో, నువ్వేం భయపడకు. ఫస్ట్ మ్యాచ్ లో ఇలాగా సెంచరీ కొట్టలే, ఈ మ్యాచ్ లో కంపల్సరీ సెంచరీ కొట్టేస్తా. ఈ ముష్కే బగేర్ అంటే ఎంత చూపించేస్తా. ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరు? ఈ మ్యాచ్ లో నేను సెంచరీ కొట్టడమే, బంగ్లాలో గెలిపించడమే. అరే ముషీ బ్రో, మా కుర్రాలున్న ఫామ్ కి మీ వల్ల తట్టుకోవడానికి అవుతుందా? చూసారు కదా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు కొట్టారు సెంచరీలో. జడేజేది కూడా జస్ట్ మిస్ అయింది, లేకపోయింటే జడేజేది కూడా సెంచరీనే. అట్లుంటుంది ఇండియా అంటే మరి. అరే నువ్వు చెప్పింది అన్ని బాగానే ఉంది రోహిత్, కానీ కొంచెం తక్కువైంది. అందరూ ఫామ్ లోకి వస్తున్నారు, కానీ నువ్వు కోహ్లీ మాత్రం ఫామ్ లోకే రావటం లేదు. ఈ మ్యాచ్ లో నేను ఒక హాఫ్ సెంచరీ కొట్టి మీరు ఫామ్ లోకి రావాలి. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉందా అనుకుంటే టెస్ట్? న్యూజిలాండ్. అరే చూసావా కోహ్లీ ఎంత పెద్ద మాట అంటున్నాడో గంభీర్ బాబాయ్. రావాలే, మనము ఫామ్ లోకి రావాలే. నీ అవ్వ ఈ మ్యాచ్ లో నువ్వు ఒక సెంచరీ నేను ఒక సెంచరీ కొట్టాలే, మనమంటే ఏంటో చూపించాలే. వింటున్నా రోహిత్ వింటున్నా, గంభీర్ బాబాయ్ చెప్పింది కూడా కరెక్టే. మనము ఫామ్ లోకి రావాలే, వచ్చి ఆ బాంగ్లాను ఒట్టిగానే పిసికి పడేయాలి. నేను చాలా రోజుల నుంచి సెంచరీ కొట్టకుండా చేతులు బాగా దురదేస్తా ఉంది, ఇక ఈ బాంగ్లాకి చుక్కలు చూపించి సెంచరీ కొట్టాలి. ఈ విరాట్, కింగ్ విరాట్ అంటే ఏంటో చూపించాలి. అది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చట్లయితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.